ఒక చిన్న సముద్ర మార్గం మూసుకుపోతే ప్రపంచం మొత్తం ఆగిపోతుందా? ఆ మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. ప్రపంచ ఆయిల్లో దాదాపు 20%, ప్రతిరోజు 20 మిలియన్ బ్యారెల్స్ ఇక్కడ్నుంచే వెళ్తాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇరాన్ దాడుల తర్వాత ఈ మార్గంలో షిప్పింగ్ దాదాపు ఆగిపోయింది. ప్రపంచం వెంటనే ప్రత్యామ్నాయాల కోసం చూస్తోంది. సౌదీ అరేబియా ఈస్ట్ వెస్ట్ పైప్లైన్ ద్వారా గల్ఫ్ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి రెడ్ సీలోని యాన్బూ పోర్ట్ వరకు ఆయిల్ పంపుతోంది. దాని కెపాసిటీ రోజుకు 2.5 మిలియన్ బ్యారెల్స్. యుఏఈ ఏడీ కాప్ పైప్లైన్ ద్వారా హబ్సాన్ నుంచి ఫుజైరా వరకు ఆయిల్ తీసుకెళ్తోంది. దాని కెపాసిటీ రోజుకు 2 నుంచి 2.25 మిలియన్ బ్యారెల్స్. హార్మూజ్ స్ట్రెయిట్ వచ్చి 20 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. ఈ రెండూ కలిపి కేవలం 5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. అంటే ఇంకా 15 మిలియన్ బ్యారెల్స్ గ్యాప్. ఈ రెండు మార్గాలు కూడా దెబ్బతింటే గల్ఫ్ నుంచి ఆయిల్ బయటకు రావడం దాదాపు అసాధ్యం. పూర్తి పరిష్కారం కోసం కొత్త పైప్లైన్స్ నిర్మించాలి. దీనికి $100 బిలియన్ పెట్టుబడులు అవసరం. ఇంకా పెద్ద సమస్య ఏమిటంటే గ్యాస్ ఎగుమతులకు హార్మోజ్కు సరైన ప్రత్యామ్నాయం లేదు. అంటే ప్రపంచ ఎనర్జీ అంతా మేజర్గా ఒక్క ప్రాంతం మీదే ఆధారపడి ఉన్నది. ఇలాంటి మరిన్ని ఆల్టర్నేటివ్ రూట్స్ గురించి తెలిస్తే కమెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ జియోపాలిటిక్స్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రుని మాట.